మనకు కానీ మన కుటుంబ సభ్యులకు కానీ ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు మంచి ట్రీట్మెంట్ కోసం తక్కువ ఖర్చుతో ఎక్కువ రోజులు ఇబ్బంది పడకుండా ఉండాలంటే మనకు ఈ 3 విషయాలలో అవగాహన ఉండాలి. మొదటి విషయం, మనకు ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే పేద మరియు మధ్యతరగతి ప్రజలం మనం మొదట ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఆరోగ్య సమస్య సాధారణంగా ఉన్నప్పుడు ఆర్ఎంపీ ఇచ్చే మందులు 2 నుండి 3 రోజులు వాడవచ్చు. కానీ సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రం ఈ 2 రోజులు కూడా ఆలస్యం చేయవద్దు. మనకి ఈ 2 రోజుల్లో కూడా ఫలితం కనిపించినట్లయితే డైరెక్ట్గా స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా మొదట వెళ్లాల్సింది ఒక మంచి ఎండి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ దగ్గరికి. ఈ డాక్టర్ని సెలెక్ట్ చేసే ముందు కొన్ని జాగ్రత్తలు. గూగుల్లో సెర్చ్ చేసి మాత్రం నిర్ణయం తీసుకోకూడదు, ఎందుకంటే ఈ రేటింగ్స్ కూడా జెన్యూన్గా ఉండడం లేదు. అలాగే కార్పొరేట్ పెద్ద హాస్పిటల్లో పనిచేసే ఎండి డాక్టర్స్కి కొన్ని హాస్పిటల్స్ మేనేజ్మెంట్స్ డైలీ లేదా మంత్లీ టార్గెట్స్ ఇస్తున్నారు. అలాగే ఇప్పుడే ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన వారి దగ్గరికంటే మంచి సీనియారిటీ మరియు మంచి పేరు ఉండి సొంతంగా హాస్పిటల్ నడిపే ఎండి జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళాలి. ఇలాంటి మంచి డాక్టర్ గురించి మనకు తెలిసిన ఆర్ఎంపీ డాక్టర్ని, మన చుట్టుపక్క వారిని, బంధువులను మరియు స్నేహితులను, మెడికల్ షాప్స్ నడిపే వారిని అడిగి ఎక్కువ మంది ఎవరి పేరునైతే చెప్తున్నారో వారినే సెలెక్ట్ చేసుకోవాలి. ఎండి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ కొన్ని పరీక్షలు అవసరం అంటే ఖచ్చితంగా చేయించుకోవాలి. వీరు సాధారణంగా 15 రోజులకు మందులు రాస్తారు, కానీ మనకు 7 రోజుల్లోనే ఫలితం కనిపించే అవకాశం ఉంది. ఒకవేళ ఫలితం లేనట్లయితే మనం ఇప్పుడు మనకచ్చిన సమస్యను బట్టి ఒక మంచి సీనియర్ స్పెషలిస్ట్ డాక్టర్ని ఎంచుకోవాలి. ఈ డాక్టర్ని కూడా మనం మంచి ఎండి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ని ఎలా కనుక్కున్నామో అలానే కనుక్కోవాలి. మనకి ఈ 2 డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మన ఆరోగ్య సమస్యకు ఏదైనా సర్జరీ అవసరమవుతుందా, లేదా కొన్ని రోజుల్లో నయమవుతుందా, లేదా దీర్ఘకాలికంగా ఉండే అవకాశం ఉంటుందా అనేది అర్థమవుతుంది. ఇక రెండో విషయం, మనకచ్చిన ఆరోగ్య సమస్యకు హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సిన పరిస్థితి వస్తే మన దగ్గర డబ్బులున్నా లేదా హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ కావచ్చు. మన దగ్గర డబ్బులు ఎక్కువ లేకపోయినా లేదా హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోయినా మీ దగ్గరలో ఏదైనా చారిటీ బేస్డ్ హాస్పిటల్స్ ఉన్నాయో కనుక్కోవాలి. ఈ చారిటీ బేస్డ్ హాస్పిటల్స్లో ప్రైవేట్ హాస్పిటల్లో అయ్యే ఖర్చు కంటే చాలా తక్కువ ఖర్చుతో అయిపోతాయి. లేదా మనకు రేషన్ కార్డు ఉన్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వాలు ప్రొవైడ్ చేసే హెల్త్ స్కీమ్స్తో ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ కావచ్చు. మనకు చివరిగా ఉన్న ఆప్షన్ గవర్నమెంట్ హాస్పిటల్స్. ఇందులో ఫ్రీగా ట్రీట్మెంట్ దొరుకుతుంది, కానీ ప్రొసీజర్ కొంచెం ఆలస్యంగా ఉంటుంది. అయినా ఎంతోమంది నిరుపేదలకు ఇది చాలా ఉపయోగపడుతుంది. మూడో విషయం, సాధారణంగా మనకు వచ్చే అనారోగ్య సమస్యలు కొద్ది రోజులలో లేదా కొన్ని ఆపరేషన్స్ ద్వారా నయమవుతాయి. కానీ కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు దీర్ఘకాలికంగా ఉండే అవకాశం ఉంది. ఈ దీర్ఘకాలికంగా ఉండే వ్యాధులకు అలోపతిలో పర్మనెంట్ సొల్యూషన్ ఉండదు, కాబట్టి మనం ఆయుర్వేదంలో కానీ లేదా న్యాచురోపతి యోగాలో కానీ పరిష్కారం కోసం ప్రయత్నించాలి. అలాగే మన 2 తెలుగు రాష్ట్రాలలో కొంతమంది ప్రముఖులు వివిధ రకాల డైట్లతో దీర్ఘకాలిక వ్యాధులు పూర్తిగా రివర్స్ అవుతాయని చెప్తున్నారు. రివర్స్ అయితే మంచిదే, కాకపోయినా వ్యాధి తీవ్రత తగ్గినా ఆ తర్వాత మనం మంచి ఆహార నియమాలతో ఎలాంటి వ్యాధినైనా అదుపులో ఉంచుకోవచ్చు. పేద మరియు మధ్యతరగతి ప్రజలు దయచేసి చెడు అలవాట్లతో ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. ఒకవేళ ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినా బాధపడకండి, ఎందుకంటే మనకు వచ్చిన అనారోగ్యమే మనల్ని ఆరోగ్యవంతులుగా తయారు చేస్తుంది. మీకు ఈ కాంటెంట్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి, ఇది ఎవరికైతే ఉపయోగపడుతుందో వారికి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.